హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చి పెసరట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండండి, అంత టేస్ట్గా ఉంటుంది. పెసలే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పెసరట్లో ఒక కాంబినేషన్ వేసారనుకోండి, పెసరట్టు చాలా బాగా వస్తుంది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రోల్ టైపులో మెత్తగా కానీ ఏ షేపులో వేసుకున్నా కానీ బాగా లేసి వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కొలతలతోటి ఈ పెసరట్టు అనేది వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశానండి. ఈ కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, దీంట్లో కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశాను. 2 చట్నీలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ 2 యాడ్ చేసుకొని తింటే. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని 1 కప్పు పెసలు వేసుకుంటున్నానండి. చూడండి, ఇవి సన్న పెసలు. లావు కంటే సన్నవి అయితే మనకు దోశ బాగా వస్తాయి. ఈ విధంగా 1 కప్పు పెసలేసేసుకొని ఇందులోకి 2 కప్పులు రైస్ అయితే వేసుకుంటున్నాను. నేను వడ్ల బియ్యం వేసుకుంటున్నానండి, మీరు స్టోర్ బియ్యం అన్న వేసుకోవచ్చు. 2 కప్పులు అయితే పర్ఫెక్ట్గా లేసి వస్తుంది. పెసరట్టు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి, వడ్ల బియ్యం ఆ విధంగా నీట్గా వేసేసుకున్నాను. ఇందులోకి మనకి బాగా పెసరట్టు అనేది బాగా టేస్టీగా రావడానికి 1 కప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం వేసుకుంటే ఏంటంటే పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా క్రిస్పీగా బాగా ఎర్రడాలుగా బాగా వస్తుందండి, కలర్ చేంజ్ అయ్యి. చూడండి, ఆ విధంగా వేసేసుకొని ఈ మూడింటిని బాగా కడిగేసేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవైతే నైట్ అంతా నానబెట్టుకున్నానండి. నైట్ అంతా నానబెట్టుకుంటే మనకి బాగా ఉదుగుతాయి. మీరు నైట్ కాకపోయినా మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం అన్నా వేసుకోవచ్చు. పెసలు అనేవి ఎంత నానితే అంత అరుగుతాయండి మనకి. ఆ విధంగా నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చూపిస్తున్నా చూడండి ఎలా నానిపోయినాయో. నైట్ అంతా నానబెట్టుకుంటే ఏంటంటే మనకి బాగా వస్తాయండి. ఉదిగిద్ది కూడా పిండి. చూడండి, పెసలు పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి. మీరు మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం అన్న వేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా నానాలి పెసలు అనేవి. పెసలు ఎంత నానితే అంత బాగా వస్తుందండి దోశ. ఈ విధంగా నానిన తర్వాత బాగా కడిగేసేసుకొని ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని పిండి అయితే నేను గ్రైండర్లో వేసేస్తున్నానండి. ఈ విధంగా మీరు మిక్సీ జార్లన్నా వేసేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకునేటప్పుడు ముందు పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేస్తున్నానండి. లేదా ఈ చక్రాలు అనేవి స్టక్ అయ్యి ఆగిపోతాయి దాని కింద పడి. అందుకని ఇలా ముందుగానే మనం వేసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి, అవి మెత్తగా మెదిగిన తర్వాత ఇందులో పెసలు అవి యాడ్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా మెదిగిపోతాయి. ఈ ముక్కలు అనేవి మనం మధ్యలో వేసుకున్నాం అనుకోండి, స్టక్ అయిపోయి తిరగవండి చక్రాలు అనేవి. చూడండి, ఆ విధంగా వేసేసుకొని దీంట్లోకి ఎక్కువ వాటర్ అనేవి పట్టకూడదండి. పెసరట్టు అనేది మనకి టైట్గా, పెసరపిండి అనేది టైట్గా ఉండాలి. అప్పుడు దోశ అనేది బాగా లేసి వస్తుంది. బాగా కరకరలాడుతూ హోటల్ టైప్లో కావాలంటే పిండి ఈ విధంగా వేసేసుకోండి. చూడండి, జస్ట్ నేను ఒక టీ గ్లాస్ కంటే తక్కువే టీ గ్లాస్ పోసుకున్నాను అంతేను వాటరు. చూడండి, కొద్దిగా మనకి సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి పెసల్లో కూడా జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వచ్చిందా తీసేసుకోవాలి. మరీ మెత్తంగా వేసుకోకూడదండి. పిండి అనేది కొద్దిగా గరుగ్గా వేసుకుంటే దోశ అనేది బాగుంటుంది. చూడండి, ఈ పిండి మొత్తం ఒక గిన్నెలో తీసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. మనకు చాలాసేపు నానినాయి కాబట్టి ఎక్కువ నైట్ ఏమన్నా బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి ఎమ్మట వేసేసుకోవచ్చు. ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, పిండి అనేది ఆ విధంగా ఉండాలి మనకి. ఆ విధంగా ఉంటే మనకి దోశ అనేది బాగుంటుంది. అతుక్కోకుండా మెత్తగా రాకుండా టైట్గా బాగా వస్తుందండి. పిండి ఆ విధంగా తోడు పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపల చట్నీలు అయితే రెడీ చేసేసుకుందాము. దీంట్లోకి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. నేను పెసర దోశ చేసేటప్పుడల్లా ఈ టమాటా చట్నీ అనేది కంపల్సరీగా చేస్తాను మా ఇంట్లో. ఈ చట్నీ ఫేవరెట్ మా ఇంట్లో వాళ్ళందరూ. కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని అందులో ఎండుమిర్చి వేసేసుకుంటున్నానండి. ఒక 7 ఎండుమిర్చి, 2 టమాటాలు మన కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. పెద్ద సైజు టమాటాలు 2 వేసేసుకొని ఇందులో చూడండి కొద్దిగా ఒక పెద్ద సైజు అల్లం ముక్క అలా కట్ చేసేసుకోవాలి. ఇందులోకి చిన్నులపాయలు రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఒక 5-6 వేసేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఉడకైతే సరిపోయిద్దండి. ఒక 5 నిమిషాల కల్లా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడకబెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, ఈ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అలా దగ్గర పడిందాక
మధ్యలో తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే ఉంచుకోవాలండి. ఆ వాటర్తో పాటు వేసామనుకోండి చట్నీ అనేది బాగుంటుంది. మరీ అండుకోకుండా ఆ విధంగా ఆపేసేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత పైన టమోటా తొక్కు తీసేసి ఆ విధంగా వేసేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. చూడండి, పైన తొక్కులు తీసేసుకున్నారనుకోండి నలగవు కాబట్టి అరగవు కాబట్టి టమాటాయి పైన ఆ విధంగా కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నాను. కొద్దిగా బెల్లము, తగినంత సాల్ట్ వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ తగులుతుంది, తీపుగా కారంగా. చూడండి, ఈ విధంగా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇంతేనండి టమాటా చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ దోశల్లోకి చాలా రుచిగా కూడా ఉంటుంది. దీంట్లో పోపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, లేదా ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు మనం. నేను పోపు అయితే వేయట్లేదండి దీంట్లోకి, ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవడమే, ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి చట్నీ చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి. నెక్స్ట్ ఇంకో కొబ్బరి చట్నీ వేస్తున్నాను. లైట్గా పచ్చిమిర్చి వేయించుకున్నానండి. అలా పచ్చిమిర్చి చేసేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి, 2 కాంబినేషన్. అందుకని ఈ విధంగా చేస్తున్నానండి. పుట్నాల పప్పు 1 అరకప్పు, తగినంత సాల్ట్ వేసేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చండి. కొబ్బరి చట్నీ అనేది ఎక్కువ పని కూడా ఉండదు. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీంట్లోకి కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్ది పులుపు తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా వేసేసుకోవాలండి. చూడండి, ఈ కొబ్బరి చట్నీ ఈ విధంగా వేసుకున్నారనుకోండి కొద్ది జారుగా మనకి దోశలోకి అద్దుకొని తినడానికి బాగుంటుంది. చూడండి, ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది. ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ ఈ దోశలోకి కాంబినేషన్గా. ఈ విధంగా ఒక గిన్నెలో అయితే తీసేసుకొని ఇందులోకి పోపు అయితే వేసేస్తున్నానండి. చూడండి, కొద్ది జారుగా ఉంటే ఈ చట్నీ అనేది మనం బాగుంటుంది. ఈ విధంగా పోపు వేసేసుకొని ఇంకా ఇది కూడా పక్కన పెట్టేసేసుకోవడమేను. ఈ కొబ్బరి చట్నీ అనేది కూడా మనకు సింపుల్ వేలో అయిపోయిద్దండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది, రుచిగా కూడా. చూడండి, అలా ఈ చట్నీ కూడా అయిపోయింది. ఇలా సింపుల్ వేలో 2 చట్నీలు చేసేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలిగిద్ది. మనం తినడానికి కూడా ఒకటి తినేవాళ్ళు 2, 3 తినేస్తారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ. చూడండి, 1 అరగంట తర్వాత చూపిస్తున్నాను. అది పక్కన పెట్టేసుకున్నాం కదా, దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా కొద్ది వాటర్ ఏం అవసరం లేదండి. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. మరీ టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. పిండి అనేది ఎంత టైట్గా ఉంటే అంత బాగా వస్తుంది పెసరట్టు అనేది. చూడండి, ఎప్పుడు వేసినా కానీ పిండి టైట్గా ఉండేటట్టే చూసుకోవాలి మనం పెసరట్టు. చూడండి, చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఆ విధంగా ఉండాలి. ఇలా సాల్ట్ అయితే కలిపేసేసుకొని ఇందులోకి అయితే మనమైతే పెట్టేసేసుకొని జస్ట్ అలా వాటర్ జల్లేసేసుకున్నాం అనుకోండి మనకి దోశ అనేది అంటుకోకుండా బాగా లేసి వస్తుందండి. చూడండి, మనం వేసుకునేటప్పుడు హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి పల్చగా బాగా వస్తుంది. ఆ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ దోశ అనేది వేసేసుకోవచ్చండి. ఇంతే పెసరట్టు చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా వేసారనుకోండి. చూడండి, ఆ విధంగా వేసేసుకొని లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకున్నారనుకోండి పులివేల అయిపోయిద్ది. ఇలా ఎర్రడాలుగా కాల్చుకున్నాం అనుకోండి, మరీ మాడనివ్వకుండా బాగా ఎర్రడాలుగా కాల్చుకోవాలి. చూడండి, 1 సైడ్ కాల్చుకోవచ్చు లేదా 2 సైడ్ అన్న కాల్చుకోవచ్చు అరగదనుకున్న వాళ్ళకి. ఈ విధంగా చేసి పెట్టారనుకోండి షుగర్ పేషెంట్లు ఉన్న ఎవరికైనా పెసలు అనేవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి వారంలో 2 సార్లన్నా పెసరట్టు తింటే కూడా ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి పెసల్లో మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి, ఆ విధంగా 1 సైడ్ కాల్ చేసేసుకొని 1 సైడ్ తిప్పేసేసుకోవడమేను. నేనైతే 2 సైడ్ కూడా కాలుస్తానండి. లైట్గా పచ్చి ఉంటుంది కాబట్టి మనకి ఈ పెసరపిండి అనేది తొందరగా అరిగిపోయిద్ది. నేను 1 సైడ్ కాల్చుకొని తిప్పేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంత బాగా వస్తుంది. ఇలా 1 సైడ్ కాల్చుకోవచ్చు, 2 సైడ్ కూడా కాల్చుకోవచ్చు అండి. ఈ విధంగా ప్లేట్లో వేసి ఇచ్చేసారనుకోండి
చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ పెసరట్టు అనేది. రెండోది కూడా చూపిస్తున్నా చూడండి. రెండేసి ఇందులోకి మనము రెండోది వేసేటప్పుడు ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, కొబ్బరి, పచ్చి కొబ్బరి యాడ్ చేశారనుకోండి పెసరట్టులోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు పెసర దోశ వేసేటప్పుడు పచ్చి కొబ్బరి యాడ్ చేసేయండి, ఒకసారి చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటి వాటిలో యూజ్ చేసి పిల్లలకి ఇచ్చేసారనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. విడిగా తిన్నామన్నా కానీ తినరు కాబట్టి ఇలాంటి వాటిల్లో అప్పుడప్పుడు మనం వేసి ఇచ్చేసామనుకోండి కొన్ని కొన్ని ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి మనకి. దీంట్లోకి లైట్గా ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలా అదొకటి ఇదొకటి తిన్నారనుకోండి ఒకటే తిన్నా కానీ బోర్గా ఉంటుంది. ఇలా పెసరట్టు మీద ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, పచ్చి కొబ్బరి యాడ్ చేసి ఇచ్చారనుకోండి ఇష్టంగా తింటారు. అదొక టేస్ట్గా ఉంటుంది, చూడటానికి కూడా వెరైటీగా ఉంటుంది పిల్లలకి. చూడండి నేనైతే క్యారెట్ వేయలేదు, దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అలా కొత్తిమీర జస్ట్ అలా ఆయిల్ వేసేసుకొని వన్ సైడు పచ్చి కొబ్బరి వేసేసుకొని ఇచ్చారనుకోండి. ముందుగానే వేయకూడదండి పచ్చి కొబ్బరి అనేది. అలా కొద్దిగా మనకి తినేటప్పుడు పచ్చిగా కొద్దిగా పలుకులు పలుకులుగా తగులుతుంటే ఈ దోశకి రెండు కాంబినేషన్కి చాలా బాగుంటుంది. చూడండి అలా వన్ సైడ్ తిప్పుకొని అలా పచ్చిమిర్చి వేయంగానే వేసారనుకోండి మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి. ఆ విధంగా పచ్చి కొబ్బరి కూడా లైట్గా తురిమేసేసుకొని యాడ్ చేసేసుకున్నారనుకోండి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో పెసరట్టు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇచ్చారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటుంటారు, వాళ్ళకు కూడా ఇగుటుగా అనిపించదు, వెరైటీగా ఉంటుంది, చూడటానికి కూడా మంచిగా ఉంటుంది. చూడండి అలా వన్ సైడ్ కాల్ చేసేసుకొని ఇది కూడా తిప్పేసేసుకోవటమేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసి ఇచ్చారనుకోండి ఒక్కటి తిన్నా కానీ మనకు కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేసేసి రెండు చట్నీలు వేసి ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది ఈ పెసరట్టు కాంబినేషన్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పెసరట్టు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ రెండు చట్నీలతో తింటుంటే మనకు హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది, అంత రుచిగా ఉంటాయి. చూడండి ఆ విధంగా మా వాళ్ళకి ఇచ్చేసామనుకోండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెండు కాంబినేషన్లో చట్నీ ఈ పెసరట్టు అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చట్నీలు పెసరట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.